హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నో ఫౌండేషన్ మేకప్ లుక్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. జస్ట్ చాలా సింపుల్ అనమాట. సో ముందైతే నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. డాట్స్గా అప్లై చేసుకొని ఫేస్ మొత్తం ఈవెన్గా నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా లైట్గా మసాజ్ లాగా మనం ఫేస్లో బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలండి. నెక్స్ట్ నేను ప్రైమర్ యూస్ చేస్తున్నానండి. ప్రైమర్ కూడా కొద్దిగా తీసుకున్నాను. సో ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేయాలి. ప్రైమర్ అనేది మన మేకప్కి, మన స్కిన్కి మధ్యలో ఒక పొరలా ఉంటుందన్నమాట. సో ఇదైతే చూసారంటే కన్సీలర్ యూస్ చేస్తున్నాను, ఫౌండేషన్ యూస్ చేయట్లేనండి. ఈ కన్సీలర్ని బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ చూసారంటే లూజ్ పౌడర్ యూస్ చేస్తున్నాను నా ఫేస్ పైన. సో ఈవెన్గా బ్రష్తోనే నేను అప్లై చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ లిప్ బామ్ అండి. లిప్ బామ్ ఎప్పుడైనా యూస్ చేయాలి, ఎందుకంటే లిప్స్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుందన్నమాట. ఇప్పుడు చూసారంటే ఐబ్రోస్ జెల్ యూస్ చేస్తున్నానండి. 2 ఐబ్రోస్కి ఫిల్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా. నెక్స్ట్ చూసారంటే ఐ షాడో నేను ఫిల్ చేసుకుంటున్నానండి. జస్ట్ మనం ఐ షాడో రెడ్ కలర్ తీసుకున్నాము, రౌండ్ బాల్ దగ్గర మాత్రమే నేను అప్లై చేసుకుంటున్నాను, పైన అప్లై చేయట్లేను. హైలైటర్తోనే హైలైట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దానిపైన నేను హైలైట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు నోస్, చిన్, చీక్స్, ఫోర్హెడ్కి కూడా నేను హైలైట్ని అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా. జస్ట్ మనం హైలైట్ చేసుకోవాలన్నమాట మనం. సో ఈ విధంగా హైలైట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఐలైనర్ చూసారంటే గోల్డెన్ కలర్ తీసుకున్నానండి. కొంచెం బాగుంటుంది, పార్టీస్కి బాగుంటుంది అన్నట్టు నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మస్కారా. సో ల్యాషెస్కి, ఐ ల్యాషెస్కి అప్లై చేస్తున్నాను. కింద ఐ ల్యాషెస్ కూడా అప్లై చేయాలండి ఎప్పుడైనా కూడా మస్కారా. కాజల్, ఇది చూసారంటే వాటర్ ప్రూఫ్ కాజల్ అనమాట. లిప్ లైనర్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను, పెన్సిల్ అండి, లిప్ లైనర్ పెన్సిల్ అనమాట ఇది. ఇలా లైన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూసారంటే డ్రెస్కి మ్యాచింగ్గా రెడ్ కలర్ లిప్స్టిక్ నేను యూస్ చేస్తున్నాను. ఫైనల్గా చూసారంటే స్కెచ్ ఐలైనర్తో నేను బొట్టు పెట్టుకుంటున్నానండి ఈజీగా. సో ఫైనల్ లుక్ అయితే నేను రెడీ అయిపోయానండి. చాలా సింపుల్గా మనం రెడీ అవ్వచ్చు అనమాట. ఇది చూసారంటే సైడ్ పఫ్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఒక స్లైడ్ పెట్టేసుకుంటున్నాను అంతేనండి. సో ఫైనల్ లుక్ ఇంతేనండి, చాలా ఈజీ. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్, కమెంట్, షేర్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్.